వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి ఆత్మతత్వాన్ని ఆత్మబోధ చేస్తూ ఉన్న క్రమంలో అతను పరిఘముని సురఘురాజు వీళ్ళు ఇద్దరు చాలా మంచి మిత్రులు. వీరిద్దరూ ఆత్మజ్ఞానులే. వీళ్ళ మధ్య సంభాషణని శ్రీరాములు వారికి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. దానివల్ల శ్రీరాములు వారికి ఒక ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము తెలుస్తుందని పరిగముని సురగుకి ప్రశ్న వేశారు. జ్ఞానం అంటే ఏమిటి, సమాధి ఎప్పుడు అవసరము అని. సురకుడు జ్ఞానము ఆత్మతత్వ బోధ అనే అగ్నిచే సమస్త ఆశలు అనే గడ్డి పరకలు ఆహుతి అవటమే సమాధి. ఏకాగ్రము నిత్యతృప్తము అబాధితము అయిన ఆత్మవస్తువును దర్శించుటయే సమాధి. అట్టి సత్యవస్తు అవలోకనమే పరాప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞయే పరాకాష్ఠ. ఎవడైతే క్షోభ అహంకార రహితుడై ద్వంద్వములలో తగులుకోకుండా ఒక కొండలాగా స్థిరమైన ఆకృతి కలిగి ఉంటాడో అట్టివాడే సమాధి స్థితుడు. అట్టివాడు నిశ్చింతను స్వభావపూర్వకంగా కలిగి ఉంటాడు. అతడు పొందవలసింది పొందినట్లే. అతనికి త్యజించవలసింది కానీ స్వీకరించవలసినది కానీ ప్రాప్తించనిది కానీ ప్రాప్తించినది కానీ ఉండవు. పరిపూర్ణ మనోగతుడై ఉంటాడు. అట్టి జ్ఞానయుక్త మనస్సునకు నిరంతర సమాధి సిద్ధించినట్లే.